నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి హాజరయ్యారు. కార్యక్రమానికి వస్తుండగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. లీకేజీల సాధారణమే అన్న మంత్రి అల్లోల నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. లీకేజ్ వ్యవహారంలో ప్రశ్నించాలని చెప్పేసి నేను ప్రశ్నించేందుకు ధైర్యం చేస్తే ఈరోజు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ మమ్మల్ని అందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏడ ప్రశ్నిస్తే ప్రజలకు విషయం అర్థమవుతుందో అని చెప్పేసి, నిరుద్యోగ విషయంలో ఏ విషయం అయితే బయటకు వెళ్తాయని చెప్పేసి, నిరుద్యోగ విషయంలో పరీక్షల వ్యవహారం ఏదైతే ఉందో లీకేజ్ వ్యవహారము, ఆ వ్యవహారంలో మేము మంత్రి గారు నిలయేందుకు వెళ్తే ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ వ్యవహారం కనబడుతుంది. కనుక ప్రజలు రానున్న రోజుల్లో ఈ వ్యవహారాన్ని అందరూ కూడా గమనించి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం చెప్తుంది. మంత్రి గారిని లీకేజ్ వ్యవహారంలో ప్రశ్నించాలని చెప్పేసి